Good morning. In the chapter of కమ్యూనికబుల్ డిసీజెస్ అంటువ్యాధులు సంక్రమిత వ్యాధులు దాంట్లో ఇవాళ మనం చూసేటువంటి చాప్టర్ పేరు మలేరియా. మీరు మామూలు వినేపుడు పేరు ఇది, చలిజ్వరం, మలేరియా. సో మలేరియా మనకి ఎలా వస్తుంది? ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ మస్కిటో. దీన్ని ఏమంటే మనము వెక్టార్ బార్న్ డిసీజ్ అంటాం. వెక్టార్ అంటే ఏంది? వాహనం, ఒక వెహికల్. సో ఒక వెహికల్ ద్వారా మనకు సంక్రమించే వ్యాధి. అంటే మలేరియా అనేది ముఖ్యంగా వచ్చేది ఎవరి వల్ల అంటే దాన్ని మనము ప్రోటోజోవా అంటాం. బ్యాక్టీరియా, పారాసైట్, ఫంగస్, వైరస్, అట్లా ప్రోటోజోవా. కానీ అది మనకు నేరుగా బ్లడ్లో కలిసిపోతుంది. ఆ ప్రోటోజోవా మనతో కలిసిపోవాలంటే ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ ఎవరు అంటే ఇట్ ఈస్ ఎ మస్కిటో. సో మస్కిటో అనే వెహికల్ ద్వారా వస్తుంది కాబట్టి వీటిని ఏమంటాం మనము వెక్టార్ బార్న్ డిసీజ్. ద డిసీజ్ విచ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ వెహికల్. సో విల్ సీ ఇన్ డీటెయిల్ అబౌట్ ద మలేరియా. So what is this malaria? It is a mosquito borne febrile disease. ఎవరి వల్ల? caused by malaria parasite. సో క్లుప్తంగా అంటే మలేరియా అంటే మాల్ అంటే బ్యాడ్ అంటే కదా, మాల్ ప్రాక్టీస్, మాల్ బిహేవియర్, బ్యాడ్. ఏరియా అంటే ఎయిర్. సో ఇది ఇక్కడ బ్యాడ్ ఎయిర్ వల్ల వచ్చేదన్నమాట. ఇది డిసీజ్ కాస్డ్ ఆఫ్ బై ప్రోటోజోవా. ఆ ప్రోటోజోవా మనకి ఎలా వస్తాయంటే బై బైట్ ఆఫ్ ఏ మస్కిటో కాల్డ్ యాజ్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. మనకు దోమ, ఏ దోమ మనకు కావాల్సింది? ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ద్వారా మనకు ఏమవుతుంది? వి గెట్ ద మలేరియా. దిస్ ఈజ్ ద ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో విచ్ ట్రాన్స్మిట్స్ ద మలేరియా టు అవర్ బాడీ. సో ఈ మలేరియా పారాసైట్స్ మొత్తం ఎన్ని రకాలు ఉంటాయంటే దెర్ ఆర్ టోటల్లీ 4 టైప్స్. మొత్తం 4 రకాలు ఉంటాయి. అవేవేవి? ప్లాస్మోడియం ఫాల్సిపేరియం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవెలే, ప్లాస్మోడియం మలేరియా. టోటల్ వీ హ్యావ్ 4 టైప్స్: ప్లాస్మోడియం ఫాల్సిపేరియం, వైవాక్స్, ఓవెలే అండ్ మలేరియా. సో వాటి యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత? So what is the meaning of incubation period? It is a period, then it is the time taken for appearance of symptoms after entry of the parasite into the body. ఆ పారాసైట్ ఏదైతే ఉందో మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని తాలూకు లక్షణాలు వెలుపలికి రావడానికి ఆ పట్టే టైంని ఏమంటాం మనం? ఇంక్యుబేషన్ పీరియడ్. ఎంత అది అంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పారాసైట్. మనకు తెలిసిందా, మనం చూసినాం. మనం వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ పారాసైట్స్. దాంట్లో ఒక్కొక్క పారాసైట్కి ఒక్కొక్క టైం ఉంటుంది. ఫస్ట్ వన్ ఫాల్సిపేరియం ప్లాస్మోడియంలో ఎంత టైం పడుతుంది? దాదాపు 9 to 14 డేస్ అవుతుంది. ప్లాస్మోడియం వైవాక్స్ ఎంత టైం పడుతుంది? 8 to 17 డేస్ అవుతుంది. ప్లాస్మోడియం ఓవెల్ ఎంత టైం పడుతుంది? 16 to 18 డేస్. చివరిది ప్లాస్మోడియం మలేరియా ఎంత టైం పడుతుంది? 18 to 40 డేస్. సో టోటల్లీ మనకు చూస్తే అన్నిటికల్లా ఎక్కువ టైం పట్టేది ఎవరికి అంటే ప్లాస్మోడియం మలేరియాకి, తక్కువ టైం పట్టేది ఎవరికి అంటే ప్లాస్మోడియం ఫాల్సిపేరియంకి అనమాట. సో ఇవి ఇంక్యుబేషన్ పీరియడ్స్ ఆఫ్ ఆల్ ద 4 టైప్స్ ఆఫ్ మలేరియల్ పారాసైట్స్. సో ఇది ఏం చేస్తుంది చూద్దాం, ఎలా ఉంటుంది ఇది. వాట్ ఈస్ ద ప్యాథోఫిజియాలజీ అంటే మనకి ఎలా వ్యాధి సంక్రమిస్తుంది? ఫస్ట్ ఏమవుతుంది? దేర్ ఈస్ ఎ బైట్ ఫ్రమ్ అన్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో. సో ఇది బాగా గమనించండి, అన్ని మస్కిటోస్ కాదు, ఓన్లీ ఇన్ఫెక్టెడ్ మస్కిటో. ద మస్కిటో విచ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ బై మలేరియా పారాసైట్. ప్రతి దోమ కరిస్తే మనకి మలేరియా రాదు. ద మస్కిటో విచ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్, అది మాత్రమే కరిస్తేనే వస్తుంది. సో ఇక్కడ ఏమైంది? ఒక మస్కిటో వచ్చి బైట్ చేసింది, ఇన్ఫెక్ట్ మస్కిటో. అప్పుడు ఏమైంది? The parasites start reproducing in the liver, some parasites remaining dormant for years before becoming activated. ఏమైంది? ఆ బ్లడ్ ద్వారా అది ఏమైంది? లివర్కి వెళ్ళిపోయింది. లివర్లో ఏమైంది? అది
రీప్రొడ్యూస్ అయిపోయింది, అంటే విడిపోవడం, ఉత్పత్తి కావడం, పునరుత్పత్తి చేసుకున్నాక ఏమైంది, అక్కడ నుంచి అది బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది, రక్తంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏమైంది, అది ఆర్బీసీలో అగైన్ దెర్ ఈజ్ రిప్రొడక్షన్, 2 ఉన్నాయి. తర్వాత ఏమైనా ఇప్పుడు ఇక్కడ విడిపోయి ఎక్కువైనాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైంది, దెర్ ఈజ్ రిప్రొడక్షన్ ఇన్ ద ఆర్బీసీ. తర్వాత ఏమవుతుంది, సైకిల్స్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ఫెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ కోయిన్సైడ్ అండ్ ఫీవర్ అండ్ చిల్స్. ఇక్కడ ఏమైంది, ఆర్బీసీలోకి వెళ్ళిన తర్వాత ఉత్పత్తి కావడం వల్ల ఆర్బీసీ ఇక్కడ ఏమైంది, రౌండ్గా ఉన్నది ఆర్బీసీ ఇక్కడ ఏమైంది, బాగా నుంచి పగిలిపోయింది. కెన్ సీ హియర్ బ్రేకింగ్, రౌండ్గా ఉన్నది ఇక్కడ ఏమైంది, బ్రేక్ అయింది. సో వీ హ్యావ్ ఆర్బీసీ డిస్ట్రక్షన్. దానివల్ల మనకి ఏమవుతుంది, వెంబడే వి స్టార్ట్ హ్యావింగ్ చిల్స్ అండ్ ఫీవర్, మనకు చలి మరియు జ్వరం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఏమంటాము, ప్యాథోఫిజియాలజీ ఆఫ్ మలేరియా. లోనికి ఎంటర్ కావాలి, లివర్లోంచి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లో ఆర్బీసీలో అది రిప్రొడ్యూస్ అయిపోయి ఆర్బీసీని డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడు మనకు ఫస్ట్ సింటమ్స్ ఏముంటాయి, వీ హ్యావ్ చిల్స్ అండ్ ఫీవర్. సో ఈ మలేరియాని యొక్క లక్షణాలు ఏమిటి చూద్దాం. సిమ్టమ్స్ ఆఫ్ మలేరియా ఏముంటాయి, మొదట నాడి వ్యవస్థ గమనిస్తే వీ హ్యావ్ హెడేక్, తర్వాత వీ హ్యావ్ ఫీవర్. కండరాలు చూస్తే మనకి ఏముంటుంది, వీ హ్యావ్ ఫ్యాటిక్, అలసిపోవుట, పెయిన్, నొప్పి ఉంటుంది. ఇంకేం కావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, వెన్నుపాములో నొప్పి రావచ్చు. చర్మంకి ఏమవచ్చు, చిల్స్, చలి ఉండడం, లేకపోతే స్వెట్టింగ్, చెమట బాగా రావడం ఉంటుంది. శ్వాస వ్యవస్థలో లక్షణాలు ఏముంటాయి, డ్రై కఫ్, పొడి దగ్గు ఉంటుంది, తెమడం ఉండదు. ఇంకేం కావచ్చు, స్ప్లీన్, స్టమక్ వెనకాల ఒక ఆర్గన్ ఉంటుంది, స్ప్లీన్, తెలుగులో మనము ప్లీహం అంటాం, అదేమవుతుంది, పెద్దగా అవుతుంది. దెర్ ఈస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్. తర్వాత స్టమక్ సంబంధించిన లక్షణాలు ఏముంటాయి, దెర్ మే బి నాజియా అండ్ దెర్ మే బి వామిటింగ్ ఆల్సో. ఓకే, ఇవి సిమ్టమ్స్ ఆఫ్ మలేరియా. అండ్ ఆల్సో దెర్ ఈస్ హై ఫీవర్ విత్ హెడేక్ ఉంటుంది. రెస్ట్లెస్నెస్, అంటే పేషెంట్ స్థిరంగా ఉండలేడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు, స్థిరంగా పడుకోలేడు. ఇంకా ఎనరెక్సియా, అంటే లాస్ ఆఫ్ అపటైట్, ఆకలి లేకపోవుట. ఈవెన్ ది మే హ్యావ్ డైరియా, నీళ్ళు విరేచనలు కావచ్చు. ఇంకేముంటాయి, ఈ మే హ్యావ్ ఆర్థ్రాల్జియా. ఆర్థ్రాల్జియా అంటే ఏంది, ఆర్థ్రా అంటే ఏంది, జాయింట్, ఆల్జియా పెయిన్, వీ హ్యావ్ జాయింట్ పెయిన్. ఈవెన్ ద పేషెంట్ కెన్ హ్యావ్ వామిటింగ్. తర్వాత హీమోలైసిస్ వలన, అంటే ఏంది, ఆర్బీసీ పగిలిపోవడం వలన, లైసిస్ పగులుట, హీమో ఆర్బీసీ పగిలిపోవడం వల్ల ఏమైంది, పేషెంట్కి అనీమియా వస్తుంది. తర్వాత చలి పెడుతుంది, చిల్స్ విత్ రైగర్స్, అంటే బాగా వణుకుతూ ఉంటాడు అనమాట. తర్వాత ఏముంది ఇక్కడ, హెపాటో స్ప్లీనో మెగాలి అన్నాం. మెగాలి అంటే అర్థం ఏంది, మెగాస్టార్ అంటాం. మెగా అంటే ఏంది, పెద్ద. సో ఇక్కడ స్ప్లీనోమెగాలి, స్ప్లీన్ పెద్దగా అవ్వడము, హెపాటోమెగాలి, కాలేయం పెద్దగా అవ్వడము, ఈ రెండు ఉంటాయి. కాలేయం మరియు ప్లీహం పెద్దగా కావచ్చు. ఇంకేం కావచ్చు, పేషెంట్కి కన్వల్జన్స్, అంటే ఏంది, ఫిట్స్, ఎపిలెప్సీ అంటే ఇంకో పేరు, ఫిట్స్ రావడం. ఇంకా పేషెంట్కి ఇంకా కావాలంటే కోమాలోకి పోవచ్చు అన్నమాట. సో జనరలీ మనకు మలేరియా అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి చెప్పేసి అది 3 స్టేజ్ల్లో ఉంటుంది అన్నమాట లక్షణాలు. వీ హ్యావ్ 3 స్టేజెస్. ఒకటేమో కోల్డ్ స్టేజ్ అంటాము, ఇంకోటి హాట్ స్టేజ్ అంటాము, నెక్స్ట్ వన్ స్వెట్టింగ్ స్టేజ్ అంటాం. కోల్డ్ స్టేజ్ అంటే ఏంది, బాగా చలేసేటువంటి స్టేజ్ అనమాట. ఇది బాగా చలి ఉంటుంది పేషెంట్, దీంట్లో వణికిపోతూ ఉంటాడు. రెండవది హాట్, విపరీతమైన హాట్ టెంపరేచర్ ఉంటుంది, బాగా హై ఫీవర్ ఉంటుంది. సడన్గా మళ్ళీ ఏం కావచ్చు, చెమటలు పట్టేసి పేషెంట్ మళ్ళీ చల్లగా అయిపోవచ్చు. ఇట్లా మనకు వీ హ్యావ్ 3 స్టేజెస్ ఫర్ ద మలేరియా. చూడండి సిమ్టమ్స్ ఏముంటాయో, హెడేక్, ఫ్యాటిక్, నాజియా, వామిటింగ్, మజిల్ పెయిన్స్, ఫీవర్ అండ్ చిల్స్. సో డిపెండింగ్ అపాన్ ద స్టేజ్, ఫస్ట్ స్టేజ్నేమో స్టార్టింగ్ ఏముంటుంది, హెడేక్, నాజియా, మజిల్ పెయిన్, ఫీవర్ ఉంటుంది.
ఫస్ట్ కోల్డ్ స్టేజ్, దీంట్లో ఫీలింగ్ వెరీ కోల్డ్, చాలా అనిపిస్తుంది, షివరింగ్, వణికిపోతూ ఉంటాడు. నెక్స్ట్ స్టేజ్ ఏముంది, హాట్ స్టేజ్ అంటాం. దీంట్లో ఏమవుతుంది, పేషెంట్కు వెరీ హై ఫీవర్, ఫాస్టర్ రెస్పిరేషన్, శ్వాస అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, పేషెంట్ హార్ట్ బీట్ కూడా ఎక్కువ ఉంటుంది, దాని ఏమంటాం మనం టాకీకార్డియా అంటాం. అదేవిధంగా ఫాస్ట్ రెస్పిరేషన్ ఏమంటాము టాకిప్నియా. టాకిప్నియా అంటే వేగంగా పీల్చుకోవడం, టెకికార్డియా అంటే వేగంగా నాడి కొట్టుకోవడం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ స్వెట్టింగ్ స్టేజ్ అంటాం, చెమట పట్టేదన్నమాట. డ్యూ టు ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, మితిమీరిన చెమట రావడం వల్ల ఏమైంది, టెంపరేచర్ మళ్ళీ గోస్ డౌన్ టు నార్మల్. ఇక్కడ ఏమైంది, దెర్ వాజ్ హై ఫీవర్, ఇదేమైంది నార్మల్ అయిపోతుంది. ఇవి సిమ్టమ్స్ ఆఫ్ ద మలేరియా అన్నమాట. సో ఈ దశలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ స్టేజ్ ఏమో పావుగంట నుంచి గంట వరకు ఉండవచ్చు. ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ కోల్డ్, చాలా చలి ఉంటుంది, ఎన్నో కప్పుకుంటాడు వాడు, ఎంతసేపు పావుగంట నుంచి గంట వరకు ఉండవచ్చు. వెరీ కోల్డ్ అండ్ విగరస్ షివరింగ్, తీవ్రమైనటువంటి వణుకడ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంది, ఆఫ్టర్ కోల్డ్ స్టేజ్ హాట్ స్టేజ్ అనమాట. ఇంటెన్స్ హీట్, చాలా వేడి ఉంటాడు, డ్రై బర్నింగ్ స్కిన్, చర్మం అంతా పొడిబారిపోయింటి మంట ఉంటుంది, థ్రాబింగ్ హెడ్ఏక్, తల పోట్లు ఎక్కువ ఉంటాయి, తలనొప్పి భయంకరంగా ఉంటుంది. ఇది ఎంతసేపు ఉంటుంది, 2 to 6 hours ఉంటుంది. సో ఈ దాంట్లో ఎక్కువ వేడి, ఇక్కడ చూడండి మొత్తం కప్పుకున్నాడు, ఇక్కడ ఏమైంది మొత్తం కప్పుకున్నాడు, కానీ ఇక్కడ చూస్తే ఏమైంది మొత్తం వదిలేసిండు, బట్టలను తీసేసిండు, బికాజ్ ఆఫ్ హీట్. ఇది 2 to 6 hours. ఆ తర్వాత వెంబడి ఏమవుతుంది, పేషెంట్కు సడన్గా 6 hours అయినాక ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అవుతుంది, చెమటలు బాగా పడతాయి. చెమటలు పట్టడం వల్ల ఏమైంది, ఫీవర్ అనేది తగ్గిపోతుంది, టెంపరేచరు డిక్లైన్ అయిపోతుంది. సో చెమటలు బాగా పట్టిపోవడం వల్ల, శరీరంలోంచి వాటర్ బాగా పోవడం వల్ల వాడికి ఏమవుతుంది, ఎగ్జాస్టెడ్, అలసిపోతాడు, వీక్ అయిపోతాడు, నిద్రపోతాడు అలసిపోయి. ఇది ఎంతసేపు ఉంటుంది, 2 to 4 hours. సో ఇలా రిపీట్ అవుతుంటుంది అన్నమాట. చలి పెట్టడము, వేడి కావడము, చెమట పట్టడం, మళ్ళీ చలి పెట్టడము, వేడి కావడము, చెమట పట్టడం. అంటే ఇక్కడ ఏంది, ఒక టైము టెంపరేచర్ ఎక్కువ ఉంది, టైంలో నార్మల్గా ఉంది, వచ్చి పోవడం. దీన్ని ఏమంటే మనము ఇంటర్మిటెంట్ ఫీవర్. మీకు ఇంత చెప్పిన సార్ క్లాస్లో ఫీవర్ రకాల్లో. ఇంటర్మిటెంట్ అంటే ఏంది, హై ఫీవర్ కమింగ్ టు నార్మల్, అగైన్ హై ఫీవర్ కమింగ్ టు నార్మల్. సో మలేరియా ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫీవర్ అన్నమాట. సో ఇక్కడ మలేరియాని మనము ఎలా డయాగ్నోస్ చేస్తాం, ఎట్లా గుర్తిస్తాం మనము, ఫస్ట్ వన్ హిస్టరీ కలెక్షన్ కనుక్కోవాలి, ఎక్కడ పోయినా ఏమైందంతని చెప్పేసి. తర్వాత ఎగ్జామిన్ చేయడం పేషెంట్ని, తర్వాత బ్లడ్ టెస్ట్ చేయడం, దాని పేరు ఏం పేరు, పెరిఫెరల్ స్మియర్ అంటాం. తర్వాత బోన్ మ్యారో స్మియర్, సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్, టీసీ అండ్ డీసీ అంటాం. ఇక్కడ టోటల్ కౌంటు, డిఫరెన్షియల్ కౌంటు ఇవి చేస్తూ ఉంటాం. చికిత్స ఏముంటుంది మనకి మలేరియా ఉన్న వారికి అంటే, మెయిన్లీ మెడిసిన్స్ ఏముంటాయి, 2 ఉంటాయి. ఒకటేమో క్లోరోక్విన్, ఇంకొకటి ప్రైమాక్విన్. ఎంత ఇస్తాము, క్లోరోక్విన్ ఏమో డే 1 10 mg per kg బాడీ వెయిట్ ఇమ్మీడియట్లీ ఇస్తాం. తర్వాత డే 2 ఏం చేస్తాం మనము, 5 mg, మొదటి రోజు 10 mg ఇచ్చినాం బరువు, కిలో బరువుకి, ఇక్కడ ఏమైతే 5 mg అయింది. ఇది Q24H అనం, అంటే ఏంది, క్వార్టర్లీ ఎవ్రీ 4 hours, అంటే పేషెంట్కు ప్రతి 4 గంటలకు ఒకసారి. Q24 hours అంటే ఏంది, Q అంటే 4 times అన్నమాట, అంటే 4 పూటలు. అంటే ఇక్కడ ఏమైంది, ఒక్కొక్కసారి 6 గంటల గ్యాప్లో ఇవ్వాలన్నమాట. ఉదయం 6కి ఇస్తే, తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తాము, మధ్యాహ్నం 12 గంటలకు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు, మళ్ళీ నైట్ 12 గంటలకు. సో ఇక్కడ 6 hours గ్యాప్లో ఇస్తాం. సెకండ్ డే నాడు, థర్డ్ డే నాడు కూడా సేమ్ Q24H 4 పూటలు 6 hours గ్యాప్లో ఇస్తాం. ఇంకోటి ఇదేంది, ప్రమక్విన్ ఇస్తాము, క్లోరోక్విన్తో పాటు ఇది కూడా ఇస్తాం. అయితే ఇక్కడ
G6PD అనేటువంటి ఎంజైమ్ చెక్ చేస్తాం, ఉందో లేదో చూసినాక ప్రైమాక్విన్ను ఇస్తాం. G6PD డెఫిషియన్సీ ఉంటే ఈ మందు అనేది కాంట్రా ఇండికేటెడ్, అది ఇవ్వకూడదు, షుడ్ నాట్ బి యూజ్డ్ అన్నమాట. ఓకే, ఇది ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా. ఇంకేం చేస్తాం మేనేజ్మెంట్ ఇక్కడ, అర్లీ డిటెక్షన్, త్వరగా గుర్తించితే త్వరగా చికిత్స చేసుకోవచ్చు. మస్కిటో కంట్రోల్ మెజర్స్, దోమల్ని కంట్రోల్ చేయడము. సో యాజ్ ఏ హెల్త్ వర్కర్ మీరు ఇంటింటికి పోయి కనుక్కోవాలి కేసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. తర్వాత తొందరగా క్లోరోక్విన్ని ఇస్తాం. తర్వాత బ్లడ్ సెల్ ఫిల్మ్ని తీసుకొని ఏం చేస్తాం మనము, చెక్ ఫర్ ద మలేరియల్ ప్యాసెస్ అన్నమాట. ఇంకేం చేయొచ్చు, దోమల్ని అదుపు చేయాలి మనం. వీ హ్యావ్ టు కంట్రోల్ ద మస్కిటోస్. ఎలా చేస్తాం మనము, వి స్ప్రే సమ్ లిక్విడ్, దాన్ని ఏమంటాం మనము, యాంటీ అడల్ట్ మెజర్, ఏదది DDT, డైఇథైల్ డైట్రమైన్ అథమైన్. ఏముంది మనకు, దిస్ ఈజ్ ద కెమికల్ విచ్ వర్ గోయింగ్ టు స్ప్రే ఫర్ ద మస్కిటో కిల్లింగ్, మస్కిటో యొక్క లార్వాను, ఏంది మస్కిటో లార్వాను చంపడానికి వాడేటువంటి కెమికల్. దిస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్ అగైన్స్ట్ ద మస్కిటోస్ అన్నమాట. Even can use the mosquito nets for prevention of the malaria. Okay, we going to spray DDT అన్నమాట, డైక్లోరో డైఇథైల్ ట్రైక్లోరో ఈథేన్తో మనము స్ప్రే చేస్తుంటాం అన్నమాట. ఇవి మలేరియా నుంచి సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్. ఓకే.